నూతన గీతము నే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నూతన గీతము నే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. నూతన గీతము నే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి ప్రతిదినం ఇలాగొర ఈ అనుదిన కృప అనే క్లుప్త సందేశాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని, దేవుని వాక్య ధ్యానంలో దేవునికి చేరువై దీవెనలు కలిగించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఫలిస్తున్నారని విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు ఫలిస్తుందని. ఆ నీటి కాలువ అనేది దేవుని వాక్యానికి సూచన. ఈ జీవజలములను ఆనుకొని ఉన్న మన బ్రతుకులు కూడా ఫలించగలుగుతాయి. గనుక ఈ వాక్య ధ్యానాలు మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నేను భావిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వీటిని అనేకులకు మీరు పరిచయం చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే మొదటి గడియలలోనే ఈ క్లుప్త సందేశాల ద్వారా ఆ దినమంతా ఆ వాక్య ధ్యానం మీ హృదయంలో కలగాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు లోకంలో ఎన్నో వార్తలు మనం వింటున్నాము. కొన్ని వార్తలు మనకు ఆశ్చర్యాన్ని కలిగించేవైతే మరికొన్ని వార్తలు మనల్ని కృంగదీసేవి.
కొన్ని మాటలు మనల్ని ఆధ్యాత్మికంగా బలపరిచేవి అనుకుంటే కొన్ని మాటలు మనల్ని ఆధ్యాత్మికంగా పతనావస్థకు తీసుకుని వెళ్ళేవి మనం వింటున్నాము. కానీ ఈ సందర్భంలో మనం వివేచించవలసింది, నా నోటి మాటలు ఒకరికి ప్రయోజనకరంగా ఉన్నాయా, హానికరంగా ఉన్నాయా? నా నోటి మాట వలన నలుగురు దీవించబడి పరిశుద్ధతలో స్థిరపరచబడి ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారా, లేక నా నోటి మాట వలన అనేకులు కృంగిపోయి విశ్వాసములో బలహీనులైపోతున్నారా అనేది మనం ఒక విమర్శగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఎదుటి మనిషిని కృంగదీయడానికి ఆయుధాలు ఏం అవసరం లేదు, కానీ నోటి మాట చాలండి. ఆ నోటి మాట ఎందరి వ్యక్తిగత అనుభవాలలో చీకటిని కలుగు చేస్తుంది, అధైర్యాన్ని కలుగు చేస్తుంది అనేది మరలా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా, సామెతల గ్రంథంలో చక్కటి మాట మనం చదువుతాము. 10వ అధ్యాయం 31వ వాక్యం, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. చూసారండి, మనం నీతిమంతులమే అయితే మనం జ్ఞానోపదేశాన్ని పలకాలట. అంటే ఎదుటివానికి జ్ఞానం కలిగేటట్లు, వాని మనస్సు వికసింపబడేటట్లు, వాని మనోనేత్రము వెలిగించబడేటట్లు అలాంటి జ్ఞానోపదేశాన్ని మనం పలకాలి. అంతేగాని మన నోటికి ఏది వస్తే అది పలకకూడదండి. మనకు ఏది తలస్తే అది అనేకులకు వివరించకూడదండి. ఏది మనకు మేలుకరమైనది అనేది యోచించి దానిని 10 మందికి పంచడానికి మనం కుతూహలపడాలి. పిల్లలారా, ఈ రోజున లోకంలో మనం చూస్తే అలాంటి అనుభవాలు కనిపించట్లేదు. మంచి కంటే కూడా చెడు ప్రబలిపోతుంది. చెడు వార్తలు విస్తరించిపోతున్నాయి. మంచి మాట 10 మందికి చేరాలంటే ఎంత ఆలస్యమో, ఎంత కష్టపడాలనో. అదే చెడు మాట ఒక 10 మందికి చేరాలంటే తక్షణమే చేరిపోతుందండి. కానీ ఆ హానికరమైన మాటని వెల్లడి చేసిన వ్యక్తికి అది ఎంత శిక్షను తీసుకుని వస్తుందో అనేది మనం వివేచించాలి. ఒక మాటే కదా అనుకుంటాం, కానీ దాని ప్రతిఫలం పోదండి. ఒక లేని దానిని ఉన్నదిగా పుట్టించి ఆ వార్తని ప్రబలేటట్లుగా 10 మందికి చేరవేసిన ఆ వ్యక్తికి దేవుని తీర్పు ఉంటుందండి. అది ఎదుటి వాళ్ళు కావచ్చు, మనమే కావచ్చు. అన్నప్పుడు ప్రతి మాటని ఆచి తూచి మనం పలకాలి. వాక్యాలు మనం చదువుతాము. అదేంటంటే దైవభక్తి కలిగిన వారి మాటట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలంటండి. దానికి మించినవి ఏవైనా కూడా సాతాను నుండి మనకు కలిగేవి అనేది వాక్యం చెప్తుంది. మనం బంధువులతోనైనా, రక్త సంబంధికులతోనైనా, కుటుంబంలో ఉన్న వాళ్ళతోనైనా, ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు ఈ మాట జ్ఞానోపదేశముగా ఉండాలి. ఎదుటివానికి మనసు వికసింపబడి అతను గుర్తించగలిగేటట్లు, మేలు కలిగేటట్లు, వాని జీవితానికి వెలుగు కలిగేటట్లు నేను ఈ మాట మాట్లాడాలి అనే వివేకం మనకుండి తీరాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక ఆశీర్వాదకరమైన అనుభవంగా ఉంటుంది. మీరు సామెతల గ్రంథంలోనే మరొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. 13వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివినప్పుడు, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. చూడండి ఎంత ఘాటైన మాట ఇది. తన నోటిని కాచుకొనివాడు తనను కాపాడుకుంటాడట. నిజమే. ఈ రోజున ఆ నోటిని కాచుకున్న వ్యక్తి అపాయంలోనికి వెళ్ళడు, హానికరమైన వాటిల్లోనికి వెళ్ళడు, ఇటు తోచని అయోమయంలోనికి అతను వెళ్ళడండి. అతను తను తాను కాపాడుకోగలుగుతాడు. ఎందుకంటే త్వరపడి మాట్లాడక ఆలోచిస్తాడు. ఆ ఆలోచన శక్తి అతనికి వివేకం కనుక
ఆ వివేకమైన మనసు తిన్నని మార్గాన్ని చూపిస్తుంది. ఈరోజున ఎంతమంది అనవసరమైన మాటలు మాట్లాడి అపాయంలోనికి దూసుకెళ్ళి అక్కడ కన్నీళ్లు కారుస్తుంటారండి. నేను అలా మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది అని బాధపడతారు. నేను వారిని అలా అనకుండా ఉండుంటే బాగుండేది అని కన్నీళ్లు కారుస్తారు. ఎందుకు అనాలి? ఎందుకు మాట్లాడాలి? అదే వాక్యం కూడా చెబుతుంది, ఊరకుండక మాట్లాడువాడు. ఏది పడితే అది అన్నీ తెలుసు అన్నట్లుగా కొంతమంది అన్నింటిలో జోక్యం చేసుకుంటారండి. ఇది మన సబ్జెక్ట్ కాదు కదా, మనం ఎందుకు మాట్లాడాలి? చూడండి, జ్ఞానులు కూడా చెప్తారు, ఎక్కువ వినాలట, తక్కువ మాట్లాడాలట. ఎందుకంటే మాట్లాడిన ప్రతి మాటకు న్యాయ తీర్పు ఉందండి. ఏదో నేను మాట్లాడేస్తున్నా వాళ్ళంతా మెచ్చుకున్నారు, నన్ను వాళ్ళంతా వినేశారు అని సంబరపడడం కాదు, కానీ ప్రతి మాటకి లెక్క ఉంది. ఆ లెక్క చెప్పాలి. అందుకే ఊరకనే మాట్లాడువాడు నాశనాన్ని తెచ్చుకుంటాడట. ఎవరో అతన్ని నాశనానికి ఈడ్చుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరో అతనికి కీడు చేయవలసిన అవసరం లేదు. తనకై తానే కీడు తెచ్చుకుంటాడు, తనకై తానే నాశనాన్ని తెచ్చుకుంటాడు. అందుకే మన పెదవుల ద్వారానికి మనం కావలి ఉండాలి. మన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మన మాటలు ఆశీర్వాదకరమైనవిగా ఉండాలి, హానికరమైనవిగా ఉండకూడదండి. నా ప్రియమైన సహోదరులారా, గనుక విశ్వాసులమైన మనం ఈ రోజున మన నోటిని కాచుకొని మనల్ని మనం కాపాడుకునే వ్యక్తులము మనం కావాలండి. నీతిమంతుడైన వాడు జ్ఞానోపదేశం చేస్తాడట. ఎందుకంటే అతడు జ్ఞానం, నీతిమంతుని జ్ఞానం కనుక ఆ జ్ఞానం 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వాక్యంలో మనం గమనించినప్పుడు, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఇక్కడ చూడండి, అలసిన వానికి మాటల చేత ఊరడించు జ్ఞానం గొప్ప ఆశీర్వాదం అండి. అలసి సొలసి సొక్కిపోయి నిరసలిపోయిన వాని జీవితానికి మాటల చేత ఊరడించు జ్ఞానం అంటే ఒక మాట ఔషధం లాంటిదండి. మన నోట వచ్చిన మాట కృంగిన వారిని లేవనెత్తగలిగిందండి. మన నోట వచ్చిన మాట అలసిన వానికి ఊరట కలిగించే మాటలండి. అలాంటి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఈ మాట మనం చెప్పగలమా? ఒక శిష్యునికి తగిన నోరు అంటే ఆయన శిష్యులు ఏం చేస్తాడు? ఆయనను గూర్చినటువంటి సందేశం చేరవేస్తాడు, ఆయనను స్తుతించగలుగుతాడు, తాను నేర్చుకున్న వాటిని ప్రకటించగలుగుతాడు. ఆ ప్రకటన వలన అనేకులు బలపరచబడగలుగుతారు. మరి నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ఆ శిష్యునికి తగిన నోరు మనం కలిగి ఉండాలండి. అలసిన వానికి మాటల చేత ఊరడించు జ్ఞానం కలిగిన వారమై ఉండాలి. అప్పుడే మనకు ప్రయోజనకరంగాను, మనం సమాజానికి ప్రయోజనకరంగాను, అలాగే మన ప్రజలకి లేక మన ప్రాంతానికి దీవెనకరమైన వ్యక్తులుగా మనం మార్చబడగలుగుతాం. కొందరు చూడండి, వాళ్ళు మాట్లాడితే మనకు ఏదో గొప్ప ఆదరణ వాళ్ళ మాటల్లో మనకు కనబడుతుందండి. కొందరు మాట్లాడారంటే ధైర్యంగా ఉన్న మనం కూడా అప్పుడే కృంగిపోతాం. అమ్మో, ఏం జరుగుతుందో వాళ్ళ మాటలు అలా ఉంటాయండి. మనకు ఆ శిష్యునికి తగిన నోరు మనకున్నప్పుడు అనుభవపూర్వకమైన ఆ మాటలు మనల్ని ఊరడిస్తాయి, మనల్ని లేవనెత్తుతాయండి. మనం అలాంటి మాటలు కలిగిన వారమైతే అనేకులు కృంగిన వారు బలపరచబడగలుగుతారు. అలాంటి సాధనంగా మనం నిలిచి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అన్నప్పుడు ప్రతి మాటను మనం జాగ్రత్తగా పలికి ఆ మాటలో జీవాన్ని ప్రత్యక్షపరిచి ఆ మాటలో దేవుని స్తుతించగలిగిన అనుభవాల్లో మనం ఉండాలండి. మనకు బాగా తెలిసిన చరిత్ర, యెహెజ్కేలుని ఎముకలు కలిగిన లోయలోకి తీసుకుని వెళ్ళాడు ప్రభు. అక్కడ ఆ ఎముకలు ఎండిన ఎముకలండి. వాటిని చూయించినప్పుడు
ప్రభు యెహెజ్కేలు అడుగుతున్నాడు, నరపుత్రుడా, ఇవి జీవించగలవా అని. యెహెజ్కేలు అన్నాడు, అది నీకే తెలియనయ్యా అన్నప్పుడు మరి ఆయన అన్నాడు, ప్రవచనమిత్తి మాట్లాడు. ఇది ఎముకలతో. ఈ మాట కొంచెం మీరు ఆలోచించండి. నువ్వు ప్రవచనమిత్తి మాట్లాడు అన్నప్పుడు యెహెజ్కేలు ప్రవక్త ప్రవచనమిత్తి మాట్లాడాడు, ఎండిన ఎముకలారా మీ మీద మాంసము పొదుగునుగాక. ఏమంటే మనమైతే మాట్లాడతామండి, అవి ఎండిపోయి నిర్జీవమే పడిపోయి ఉంటే వాటికి మాంసం ఎలా పొదుగుతుందండి? ఇది ఎలా జరుగుతుంది అనే సందేహం మనకు కలుగుతుంది, సంశయిస్తాం. కానీ దేవుని మాటను అంగీకరించిన ప్రవక్త అలాగే పలికాడు. నేను ఇక్కడ ఎందుకు మీతో ఈ చరిత్ర చెప్తున్నానంటే, ఆ మాట చూడండి, ఆ ఎండిన ఎముకల మీద మాంసం పొదిగిందండి, మరలా జీవం కలిగింది, శరీరం కలిగింది, గొప్ప మహాసైన్యముగా మార్చబడ్డారట. ఒక మాట చెప్పనా, దీనంతటికీ కారణం మరి ఆ జీవము కలిగిన మాటే కదా. అవి ఎండిన ఎముకలే కావచ్చు, నిర్జీవమైన పరిస్థితులే కావచ్చు, సచ్చిన స్థితిలో పడి ఉన్న అనుభవాలే కావచ్చు. మనం మాట్లాడితే ఆ ఎండిన ఎముకలకు జీవం కలగాలండి. మన మాట ద్వారా కొన్ని కుటుంబాలు కట్టబడాలండి. మన మాట ద్వారా సచ్చిన స్థితిలో పడి ఉండి కృంగిన వానికి ఊరట కలగాలి, వాళ్ళు లేచి జీవించగలగాలి, వాళ్ళు సైన్యముగా మార్చబడగలగాలి. అలాంటి అనుభవం మన మాటకి కావాలి. అందుకే మన నాలుక పరిశుద్ధపరచబడినదై పవిత్రపరచబడినదై ఉండేటట్లు పరిశుద్ధాత్ముడు మొట్టమొదట ఆయన 120 మంది మేడగదులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ కొమ్మరింపు కలిగినప్పుడు ఆయన ఆ నాలుకలు పట్టుకున్నాడు. వాడు అనర్గళంగా భాషలో మాట్లాడగలిగారు, మర్మాలు మాట్లాడగలిగారు, ప్రభుతో ముచ్చటించి స్తుతించగలిగారు. పరిశుద్ధాత్మ శక్తి. నేను ఒక మాట చెప్పనా, ఆ మొదటి అనుభవంలోనే ఎందుకు పరిశుద్ధాత్ముడు వాళ్ళ నోటిని ముట్టాడు అనంటే, ఇక మీదటి వాళ్ళు మాట్లాడే మాట అది లోకంలో ఉన్న ప్రజలకు వెలుగునిచ్చేది కనుక, వెలుగునిచ్చేదిగా ఉండాలని, కుటుంబాలని కట్టేదిగా ఉండాలని, అనేకులు ప్రభు వైపు ఆకర్షించగలిగినట్టుగా ఉండాలని మొదట ఆయన వాళ్ళ నోటిని ముట్టాడు. వాళ్ళు అనర్గళంగా భాషలో మాట్లాడుతూ స్తుతించగలిగారు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు వాళ్ళు దేవునితో మాట్లాడగలిగారు. మరి ఈరోజున పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం కూడా పొందుకోవాలి. ఆ ఆత్మ నింపుదల, ఆ ఆత్మ అభిషేకం మనం పొందుకున్నప్పుడు మన ద్వారా వచ్చే ప్రతి మాట అది అలసిన వానికి ఊరట కలిగించేటట్లు, మరణపు ఛాయలలో నడిపించబడుతున్న వారికి వెలుగును చూపించి జీవాన్ని ప్రసాదించేటట్లుగా ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 81:10 చరణాన్ని కూడా మనం చదవగలిగితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. చూసారండి, అంటే మనం అనర్గళంగా అడగాల ఆయన్ని, ప్రభువా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నన్ను ఇలా చేయండి, నన్ను ఇలా నడిపించండి అని అడిగితే ఆయన అనుగ్రహిస్తాడట. నన్ను పరిశుద్ధాత్మ చేత నింపండి అని అడిగితే ఆయన పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. 120 మంది మేడగది మీద చేసిందేంటి? ప్రార్థన చేశారు, అంటే మొరపెట్టుకున్నారు, అంటే ప్రభుతో చెప్పుకున్నారు. యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో మేము నీకు సాక్షులుగా ఉండాలనుకుంటే నీ అభిషేకం, నీ ఆత్మ నింపుదల మాకు కావాలైనా ఆ ఆదరణకర్తని మాకు పంపించండి అని వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితం పరిశుద్ధాత్మని యొక్క నింపుదల కలిగింది, పరిశుద్ధాత్మ కుంభరింపు కలిగింది. ఆ ఆత్మచేత నింపబడ్డారు, ప్రవచనమెత్తి మాట్లాడగలిగారు, బలహీనులైన వాళ్ళకి బలం కలిగింది, పేతురు లాంటి భయస్థులకి ధైర్యం కలిగింది. వాళ్ళు లేచి నిలిచి అనర్గళంగా ప్రభుని గురించి ప్రకటించగలిగారు. ఆ మాటలు ఇంచుమించు 3000 మందిని ఒకే రోజున ఒక్క మాట కట్టిందండి. వాళ్ళ హృదయాలను తట్టిందండి, వాళ్ళు నొచ్చుకున్నారండి, ఒప్పుకున్నారండి. వాళ్ళు సాగిలపడి ప్రభులో స్థిరపరచబడ్డారండి, సంఘంలో చేర్చబడ్డారండి. మరి ఈ రోజున నా ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క ఆ శక్తిని, బలాన్ని మనం పొందుకొని పరిశుద్ధాత్మని వలన మనం మాట్లాడగలగాలి. ఆ మాటలు
జీవితాలు కట్టగలిగి ఆశీర్వాదాన్ని మనకు పంచగలిగి సర్వశక్తి కలిగిన దేవునికి పత్రికలుగా మనం జీవించడానికి మనల్ని ఒక సాధనంగా మార్చగలుగుతాయి. మన నోటి మాట ద్వారా అనేక కుటుంబాలు దీవించబడతాయి. అలాంటి కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. తలలో వంచటి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నైనా, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును చేయును అని మీ లేఖనాలలో రాసినట్లు మా నోటి మాటలు జ్ఞానోపదేశము కలిగేటట్లు, అనేకులకు దీవెనను అనుగ్రహించేటట్లు, అనేక జీవితాలు కట్టబడేటట్లుగా పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నింపబడి ప్రతి మాట దీవెనకరంగా ఉండేటట్లు నైనా మీరు మమ్మల్ని మలచండి, మార్చండి. ఆ రీతిగా మీ చేతుల పాత్రగా మమ్మల్ని వాడుకోండి. మీ అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించండి. మా నడకను సరిచేయండి. మమ్మల్ని నూతనమైనటువంటి అభిషేకంతో మీరు నింపి ఆశీర్వదించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. అలాగే ఈ రోజున జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. కన్నీళ్లలో కష్టాలలో ఉన్నవారికి నా దేవుని కృప కలగాలని ప్రార్థిస్తున్నాను. నా దేవుని సన్నిధి మీకు తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.